తిమోతికి వ్రాసిన పత్రిక తిమోతికి వ్రాసిన పత్రిక రెండవ పత్రిక 8, 9, 10 వచనాలు మనం చదువుకుందాము. 9, 10, 11. తిమోతి వ్రాసిన పత్రిక రెండవ పత్రిక 4వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళెను. క్రేస్కే గలతీయులకును తీతు దల్మయకును వెళ్ళిరి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకుని రమ్ము. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఈ పత్రికలో అపోస్తులైన పౌలు గారు తిమోతికి వ్రాస్తున్నాడు ఈ పత్రిక. పౌలు భక్తుడు ఎన్నో పత్రికలు వ్రాశాడు. ఆయన వ్రాసిన పత్రికల్లో ఆఖరి పత్రిక ఇదే. పౌలు వ్రాతలు ఇంకా తెలియవు అన్నమాట. ఆఖరి వ్రాత ఇదే. పై వచనాలు చదివితే నేను వెడలిపోవచ్చున్న కాలము సమీపమై ఉన్నది అని అంటున్నాడు. ఆయన ఈ లోకము నుండి వెళ్ళిపోయాడు అన్నమాట. రోమా ప్రభుత్వం వారు ఆయనను చెరసాలలో వేశారు. నీరో చక్రవర్తి కాలంలో పౌలు చెరసాలలో ఉన్నాడు. నేను వెడలిపోయే సమయం వచ్చినది అని పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ నీరో చక్రవర్తి పౌలును శిరచ్ఛేదం చేస్తాడు, తల నరికించి వేస్తాడు. నా ప్రియమైన కుమారుడు అని, నా నిజమైన కుమారుడు అని తిమోతిని పిలుస్తూ లేఖ వ్రాస్తూ, తిమోతిని గురించి పౌలు భక్తుడు ఆ యొక్క అనురాగముతో, ఆప్యాయతతో, ఆత్మీయతో సంబోధన మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారికి తిమోతిని చూడాలని ఆశ ఉంది. అందుకే నా యొద్దకు వచ్చుటకు త్వరగా ప్రయత్నం చేయము, త్వరగా రమ్మంటున్నాడు. ఆలస్యం అయితే నిన్ను చూడలేనేమో అంటున్నాడు. నీవు కూడా నన్ను చూడలేవేమో. తిమోతి వచ్చి సకాలమునకు వచ్చి ఉంటే పౌలు తిమోతికి ఇంకా ఎన్నో విషయాలు చెప్పేవాడేమో, మనకు తెలియదు. కానీ చరిత్ర ఏమి చెబుతున్నదంటే, ఆ ఉత్తరము చూసి తిమోతి పరుగున వస్తున్నాడు. దూరం నుండి రోమా పట్టణానికి వచ్చాడో లేదో, కానీ తిమోతి పౌలును కలుసుకోక ముందే నీరో చక్రవర్తి సౌలును శిరచ్ఛేదం చేయించాడు, చంపించాడు, హతసాక్షి అయినాడు. నా యొద్దకు త్వరగా రా, నా యొద్దకు త్వరగా రమ్ము అన్నాడు. రాలేకపోయాడు, కలుసుకోలేకపోయాడు. చూడండి, తర్వాత దేమా ఇహలోకమును సేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళెను. ఆఖరి పత్రిక చదివాము. ఇవి ఆఖరి మాటలు. భక్తుల యొక్క ఆఖరి మాటలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మోసే ఆఖరి మాటలు, యెహోషువ ఆఖరి మాటలు, దావీదు ఆఖరి మాటలు, పౌలు భక్తుని యొక్క ఆఖరి మాటలు, భక్తుల యొక్క ఆఖరి మాటలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికి వెళ్ళెను.
11వ వచనంలో లూకా మాత్రమే నా యుద్ధ ఉన్నాడు అని చూస్తున్నాం. మార్కును వెంటబెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు అని చెప్తూ అక్కడ పేర్లు చెప్పాడు. కానీ కొన్ని అయితే ఈ సమయమున 3 వ్యక్తులను గురించి ధ్యానించుకుందాం. ఒకటి దేమా, రెండవది లూకా, మూడవది మార్కు. ఈ 3 వ్యక్తులను గూర్చి దేవుని వాక్యం చెబుతున్నది ఏమంటే చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞను పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతని చేర్చుకొనుడి. అలాగే 14వ వచనం, అదే అధ్యాయంలోనే 14వ వచనం చదువుతాము. లూకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. అలాగే ఫిలెమోను పత్రిక 23-24 వచ్చిన. ఫిలెమోను పత్రిక 22-23-24 వచ్చిన. క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జతపని వారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. ఇక్కడ 3 గురించి ధ్యానించాలని చెప్పుకున్నాం కదా. కొలస్సే పత్రికలో, ఫిలెమోను పత్రికలో ఆ 3 పేర్లు ఉన్నాయి కదా. ఆ 2 పత్రికలలో లూకాను గూర్చి, దేమాను గూర్చి, మార్కును గూర్చి పౌలు వ్రాస్తూ వచ్చారు. లూకా ప్రియుడైన లూకా వందనములు చెప్పుచున్నాడు. దేమా మీకు వందనములు చెప్పుచున్నాడు. మార్కు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఇప్పుడు పౌలు గారు చివరి కాలంలో ఉన్నాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయము మరణించుట, క్రీస్తు కొరకు హతసాక్షి కాబోచున్నాడు. రోమా చెరసాలలో ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు రోమా చెరసాలలో ఉన్నాడు. ఇప్పుడు ఆ 3 గురించి మనం ఏమి చూస్తున్నాము చూడండి. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెసలోనికకు వెళ్ళెను. ఇక్కడ దేమా ఏం చేస్తున్నాడంటే, ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెసలోనికి వెళ్ళెను. ఇందాక కొలస్సే పత్రికలో, ఫిలెమోను పత్రికలో దేమా ఏమి చెబుతున్నాడు చూడండి. వందనాలు 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 అని చెప్తున్నాడు. వందనాలు 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 అని చెబుతున్నాడు కదా. పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు పరిస్థితులు ప్రతికూలముగా ఉన్నాయి, అనుకూలముగా లేవు. క్లిష్టముగా ఉన్నాయి, కష్టముగా ఉన్నాయి. అప్పుడు దేమా ఏమి చేశాడు? ఇహలోకమును స్నేహించెను, నన్ను విడిచి వెళ్ళిపోయాను. దేమాలో గొప్ప హెచ్చరిక ఉన్నది మనకు. కొలస్సే పత్రికలో ఎన్ని వందనాలు చెప్పాడు. వందనాలు వందనాలు అని కనబడిన వారందరికీ వందనాలు చెప్పాడు.
తీరా సమయం వచ్చేసరికి ఏమైనాడు? ఇహలోకమును సేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాను అని మనం చూస్తూ ఉన్నాం. ఉన్నారా ఇటువంటి వారు సంఘాలలో? నేటి కాలంలో ఉన్నారా? దండిగా మొండిగా ఉన్నారు. దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడుచుండగా చేరి వచ్చిన వారిలో మనలో ఎవరూ దేమలాగా ఉండవద్దు అని బ్రతిమాలకొనుచున్నాం. యాకోబు భక్తుడు ఏం చెప్పాడు అంటే, ఈ లోక స్నేహము దేవునికి వైరము. ఈ లోక స్నేహము దేవునికి వైరము. ఈ లోకమును స్నేహించు వారికి దేవునికి శత్రువు అనే మాట మనం దైవ గ్రంథంలో చూస్తున్నాం. యాకోబు పత్రిక 4:4 వచనంలో ఆ మాట మనం చూస్తాం. దేమ ఎవరిని స్నేహించాడు? లోకాన్ని స్నేహించాడు. పౌలు గారితో చాలా కాలము సేవ చేసి ఉంటాడు. ఒక సమయం వచ్చింది, ఒక దినము వచ్చింది అతని జీవితంలో. ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. పౌలు గారిని విడిచి వెళ్ళిపోయాడు. ఆనాడు దేమా పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈనాడు అనేక మంది దేమాలు యేసుక్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఏమి ప్రేమించి వెళ్ళిపోతున్నారు? ఇహలోకాన్ని ప్రేమించి. యోహాను భక్తుడు ఏమన్నాడు? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించవద్దు. ఎవరైనా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు ఏమిటది? నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్ములు. ఈ 3 తండ్రి వలన కలిగినవి కావు. లోకము దాని ఆశ గతించిపోవును. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితివి. వారు నీ వారై ఉండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. లోకము నుండి మనల్ని విశ్వాసులను తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభువుకు ఒక వరముగా ఇచ్చాడు. మన తండ్రి అయిన దేవుడు మనలను యేసు క్రీస్తు ప్రభువుకు ఒక వరముగా మనల్ని ఇచ్చాడు. మనల్ని తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభువుకి ఎలాగిచ్చాడు? ఒక వరముగా. లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన వారు. ఒకప్పుడు మనము లోకములో ఉన్నవారమే, ఒకప్పుడు మనము లోకస్తులమే. కానీ లోకములో నుండి నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఆ ఊరిలో కొందరిని, ఈ ఊరిలో కొందరిని, ఆ వీధిలో కొందరిని, ఈ వీధిలో కొందరిని, ఆ ఇంట్లో కొందరిని, ఈ ఇంట్లో కొందరిని ఏర్పరచుకొని తన కుమారునికి క్రీస్తు ప్రభువుకు మనలను ఒక ఈవిగా, ఒక వరముగా, గిఫ్ట్గా ఇచ్చాడు. మనం మరలా చెప్పుకుందాం. మనం లోకస్తులము, ముందుగానే లోకస్తులమే. కానీ మనలను ఏమి చేశాడు? లోకములో నుండి మనలను బయటికి తీసుకొని వచ్చాడు. క్రీస్తు ప్రభువుకు నమ్ముకున్న వారిగా చేశాడు. ఆయనకు ఈవిగా వరముగా ఇచ్చాడు. అయితే
యేసు ప్రభుల వారు మరలా ప్రార్థన చేస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 11వ వచనంలో యేసు ప్రభుల వారు వెళ్ళిపోతున్నారు అన్నమాట. చూడండి, ఆ మాట చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం. నేనికను లోకములో ఉండను, కానీ వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. యేసు ప్రభుల వారు వెళ్ళిపోతున్నారు. ఆయన వెళ్ళిపోతున్నాడన్నమాట. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తే ఆ అధ్యాయం అంతా ప్రధాన యాజకుని ప్రార్థన అన్నారు. తండ్రి, నేను లోకములో ఉండను, కానీ నీవు లోకములో నుండి నీకు ఇచ్చావే, వీరు ఇక్కడ ఉన్నారు, లోకములో ఉన్నారు. యేసు ప్రభువును నమ్ముకున్న వెంటనే, యేసు ప్రభువును నమ్ముకున్న మనం వెంటనే మనము పరలోకానికి వెళ్ళలేదు. ఇక్కడ ఏముందంటే, ఉదాహరణకు మనము ఆ శిలువ మీద దొంగవలే నేడే నీవు నాతో పరదేశంలో ఉంటావు అని అన్నట్లుగా యేసు ప్రభువును నమ్ముకుని వెంటనే మనలను పరలోకానికి తీసుకుని వెళ్ళలేదు. ఇన్ని బాధలు, ఇన్ని తిప్పులు ఉండేవి కావు ఒకవేళ అట్టే తీసుకుపోయింటే కన. కానీ మనలను పరలోకానికి నమ్ముకుని వెంటనే, మనలను పరలోకానికి నమ్ముకుని వెంటనే తీసుకుని వెళ్ళలేదు. ఈ లోకములోనే ఉంచాడు. నేను వీరిని లోకములో నుండి తీసుకొని పొమ్మని ప్రార్థన చేయటలేదు అని చెప్తూ, దుష్టుని నుండి వీరిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పాడు. నమ్ముకున్న వెంటనే మనలను యేసయ్య పరలోకానికి తీసుకుని వెళ్ళలేదు, లోకములో ఉంచాడు. ఎందుకు? మీరు నాకు సాక్షులు. క్రీస్తు ప్రభుకు సాక్షులుగా ఉండటానికి మనల్ని ఉంచిపోయాడు ప్రభుల వారు. క్రీస్తు యేసు యొక్క ప్రేమకు, క్రీస్తు యేసు యొక్క సమర్పణకు, క్రీస్తు యేసు యొక్క బలియాగానికి, క్రీస్తు ప్రభు యొక్క కృపకు, రక్షణకు, ఆయన దైవాత్మానికి, ఆయనకు మహిమకు, మహాత్యమునకు సాక్షులుగా ఉండటానికి నిన్ను నన్ను లోకములో ఉంచిపోయాడు. ఇది మనం గ్రహించాలి. అదే అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, నేను ఈ లోక సంబంధిని కానట్లు వారు ఈ లోక సంబంధులు కారు. ఈ మాటలన్నీ మనం గమనించాలి. అసలు మనం ఎవరము? లోకస్థలమే. లోకస్థులైన మనలను తండ్రి ఏమి చేశాడు? ప్రత్యేకపరిచి ఏర్పరచుకొని తన కుమారునికి క్రీస్తు ప్రభుకు మనలను ఒక ఈవిగా, వరముగా ఇచ్చాడు. కానీ యేసు ప్రభువును నమ్ముకున్న వెంటనే మనలను యేసు ప్రభు పరలోకానికి తీసుకొని వెళ్ళలేదు, లోకములోనే ఉంచి అంటున్నాడు, తండ్రి, నేను లోక సంబంధిని కానట్లు వీరును లోక సంబంధులు కారు. లోకానికి విశ్వాసికి సంబంధము లేదు. లోకానికి విశ్వాసికి సంబంధం లేదు. లోకమంటే మన ఇండ్లు, లోకమంటే మనుషులు, మన బంధువులు, మన చుట్టాలు కాదు. లోకములో లోకాసులు అన్నమాట. లోకమంటే మన ఇండ్లు, మన బంధువులు, మన ఇండ్లు ఇవన్నీ కాదు. లోకమంటే లోకాశ అన్నమాట. లోకము యొక్క నటన అన్నమాట.
లోకములో యొక్క వైభవము, భోగాలు అన్నమాట లోకం అంటే. వాటికి మనం వేరుగా ఉండాలి. నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు. ఈ మధ్యనే ఒక భక్తుడు ఒక పుస్తకంలో నేను చదివాను. ఇలా వ్రాశాడు, ఏమిటంటే యేసుక్రీస్తును నమ్ముకున్నకు ముందు ఒక మానవుని ఎదుట ఉన్న పెద్ద సమస్య అది. యేసు ప్రభును నమ్ముకోక ముందు మానవునికి ఉన్న ఒక పెద్ద సమస్య. అవి ఏమంటే పరలోకమా పాతాళ లోకమా. ఏదో తెలుసుకో, అదే కదా పరలోకము కావాలా పాతాళము కావాలా. ఏదో తెలుసుకో, అదే కదా నమ్ముకోక ముందు ఉన్న సమస్య. మనం ప్రభుని నమ్ముకోకముందు మన సమస్య ఏముంది? పరలోకమా పాతాళమా. పాతాళం కావాలా పరలోకం కావాలా? పాతాళ లోకమా నమ్ముకున్న తర్వాత సమస్య ఏమిటంటే, ముందు ఏమిటి సమస్య? పరలోకమా పాతాళమా అని సమస్య ఉండేది మనకు. నమ్ముకున్న తర్వాత ఏమిటంటే పరలోకమా భూలోకమా. నమ్ముకున్న తర్వాత ఏది సమస్య? మన అనుదిన జీవితంలో విశ్వాస పోరాటం ఏమిటంటే పరలోకమా భూలోకమా అనే సమస్య అది. అంటే ఏమిటి? పరలోకమా భూలోకమా అంటే నమ్ముకున్నాము, పరలోకము కొరకు జీవించాలా. నమ్ముకున్నాము, పరలోకము కొరకు జీవించాలా, భూలోకం కొరకు జీవించాలా అని దాని అర్థం. నా దృష్ట మనస్సు, నా ఆశలు, నా కోరికలు పరలోకం మీద ఉంచాలా, లేదా నా దృష్టి, నా మనస్సు, నా ఆశలు, నా కోరికలు భూలోకం మీద ఉంచాలా అని దాని అర్థం అన్నమాట. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టక, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టక, విశ్వాసులు నమ్ముకున్న తర్వాత పరలోకం మీద మనస్సు పెట్టుచున్నామా, భూలోకం మీద మనసు పెట్టుచున్నామా? ఇది మనం ఆలోచన చేసుకుందాం. పరలోకమా భూలోకమా తెలుసుకో. ఒకవేళ ఒక దినము వచ్చేసింది, ఇది దేమా గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఒకవేళ ఒక దినం వచ్చేసింది, ఆ రోజు అయిపోయింది, తేల్చుకున్నాడు. ఎవరు? దేమ పరలోకమా భూలోకమా అంటే ఏమన్నాడు? నాకు ఈ లోకమే కావాలని వెళ్ళిపోయాడు. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. లోకాన్ని ప్రేమించాడు, లోకాన్ని స్నేహించాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు అని మనం చూస్తున్నాం కదా. దేవునికి స్నేహితుడు కావాలా, లోకానికి స్నేహితుడు కావా? ఆలోచన చేసుకో. దేమా లోకాన్ని స్నేహించాడు. లోకము ఏమి చేసింది? మన ప్రభువు లోకము ఏమి చేసింది? లోకము మన ప్రభుని ఏమి చేసింది? మన రక్షకుని, మన యేసు ప్రభువును లోకం ఏం చేసింది? వారు నన్ను నిర్హేతముగా ద్వేషించిరి. లోకం యేసుక్రీస్తు ప్రభును ద్వేషించింది. లోకం యేసుక్రీస్తు ప్రభువుకు అన్యాయముగా తీర్పు తీర్చింది. లోకము క్రీస్తు ప్రభు వైపు చూసి సిలువవేమని కేక వేసింది. లోకము క్రీస్తు ప్రభువుకు ముఖముపై ఉమ్ము వేసింది. లోకము క్రీస్తు ప్రభువును సిలువ వేసింది. లోకాన్ని స్నేహిస్తావా,
ఆలోచన చేసుకో. లోకం ఏమి చేసిందో క్రీస్తు ప్రభువుకు నీకు నాకు తెలుసు. లోకాన్ని స్నేహిస్తావా? ప్రభువును స్నేహిస్తావా? దేమా యొక్క అంతం ఏమైపోయిందో మనకు తెలియదు. రక్షణ ఉందో లేదో మనకు తెలియదు. కానీ అతని గూర్చిన ఆఖరి మాటలు చాలా విచారకరమైన మాట. ఇహలోకమును ఏమి చేశాడు అంటే, స్నేహించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ మాట దేమా ఇహలోకమును ప్రేమించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ మాట నన్ను గురించి నిన్ను గురించి చూసుకోవాలి. నిన్ను గురించి నన్ను గురించి రాయబడకుండా ఉండునట్లుగా చూసుకోవాలి. ఇతరులు నిన్ను గురించి నన్ను గురించి ఆ మాట చెప్పకుండునుగాక. అంటే అంత పవిత్రమైన జీవితము జీవించాలి. మన దృష్టి, మన మనస్సు పైనున్న వాటిపైనే పెట్టుకోవాలి. పరలోక సంబంధమైన వాటిపైనే వెతకాల. లోకము దాని ఆశ గతించిపోయినది. కొరింథీ పత్రికలో లోకం ఒక నటన అన్నాడు. లూకా మాత్రమే నా యుద్ధ ఉన్నాడు. చివరి వరకు అపోస్తులైన పౌలుతో ఎవరు ఉన్నారు? లూకా మాత్రమే అపోస్తులైన పౌలు గారితో చివరి వరకు ఉన్నారు. లూకా మాత్రమే చెరసాలలో చివరి వరకు ఉన్నారు. లూకా మాత్రమే నా యుద్ధ ఉన్నాడు. లూకాను గూర్చి కొలొస్సీ పత్రికలో, ప్రియుడైన వైద్యుడు లూకా మీకు వందనములు చెప్పుచున్నాడు అని మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలెనని అన్నప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను పటాళములలో శతాధిపతి అయిన యూలు అను వారికి అప్పగించిరి. ఆసియు దరి వెంబడి ఉన్న పట్టణములకు ప్రయాణము చేయబోవు ఆంధ్రముత్యయు పట్టణము ఓడెక్కి మేము బయలుదేరితిమి. మాసిదోనియకును దెసలోయకును పట్టణస్థులైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను. ఇక్కడ మనం చదువుకునే భాగంలో మేము ఓడ ఎక్కి ప్రయాణం చేస్తున్నాము. పౌలు గారు నేను కైసరు యొద్ద నా సంగతి చెప్పుకుంటానన్నప్పుడు పౌలు గారు అన్నాడు, నా సంగతి కైసరుతోనే చెప్పుకుంటాను అన్నప్పుడు కైసరు యొద్దకు పంపించాడని చెప్పినప్పుడు ఓడను సిద్ధం చేసి ఓడ మీద ఎక్కించి పంపించుతున్నారు రోమాకు. లూకా సువార్త, అపోస్తల కార్యములు 2 వ్రాసింది లూకా వ్రాశాడు. లూకా సువార్తను, అపోస్తల కార్యములు ఈ 2 వ్రాసింది లూకా వ్రాశాడు. ఇప్పుడు అపోస్తల కార్యములు వ్రాసింది లూకా. పౌలు భక్తుని యొక్క ఓడ ప్రయాణం, ఇందులో గొప్ప పాఠాలు ఉన్నాయి. మేము ఓడ ఎక్కి ప్రయాణం చేస్తూ ఉన్నాము అని అన్నాడు. ఓడ ఎక్కి ప్రయాణం చేస్తేమి అని అంటున్నాడు. అదే అధ్యాయము 41వ వచనం మనం చూస్తాం చూడండి. రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పట్టించిరి. అందువలన అణివి కూరుకొని
పోయి కదలక ఉండెను. అమరము ఆ దెబ్బకు బద్దలై సాగాను. ఇక్కడ ఓడ బద్దలైనట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. పౌలు, లూకా మొదలైన వారు ప్రయాణం చేస్తున్న ఓడ ఏమైనది అంటే బద్దలైపోయింది. ఎలాగో చెక్కలు పట్టుకొని బయటకు వచ్చారు. అందరూ రక్షింపబడ్డారు, బయటపడ్డారు. ఇరవై 28వ అధ్యాయము మొదటి వచనం చూడండి. అదే మాట, 28వ అధ్యాయము మొదటి వచనం. మేము తప్పించుకునిన తర్వాత ఆ దీపము మెలితే అని తెలుసుకుంటుమి. ఎవరెవరు? చాలామంది ఉంటారు, కానీ వారెవరెవరు? పౌలును, లూకా. ఓడ ఎక్కినప్పుడు పౌలుతో కూడా లూకా ఏం చేశాడు? ఓడ ఎక్కాడు. నేను నిన్ను విడిచిపెట్టనయ్యా అని. ఓడ బద్దలైపోయింది, అయినా వారందరూ బ్రతికారు. ఓడ బద్దలైనా కూడా లూకా పౌలును విడిచిపెట్టలేదు. ఇప్పుడు ఓడలో నుండి తప్పించుకున్నారు. ఆ దీపము మెలితే అని తెలుసుకుంటుమి. 16వ వచనంలో రోమాకు వచ్చి తిమి, ఓడ ప్రయాణము పూర్తయినది అని ఇక్కడ మనం చూస్తాం. మేము అంటే వారిద్దరం అనే తర్వాత చాలామంది ఉంటారు. మేము అని రాస్తున్నాడు కదా, చాలామంది ఉంటారు, కానీ వాళ్ళిద్దరి గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఓడ ప్రయాణం అయినప్పుడు లూకా, పౌలు ఉన్నాడు. లూకా పౌలుతోనే ఉన్నాడు. ఓడ బద్దలైనా కూడా లూకా పౌలుతోనే ఉన్నాడు. కడవరకు రోమాకు వచ్చే వరకు పౌలుతోనే ఉన్నాడు. రోమాలో పౌలుతో కూడా లూకా ఉన్నాడు అని మనం చూస్తాం. యూదా పత్రికలో పౌలు రోమాలో చెరసాలలో ఉన్నాడు, రోమా పట్టణంలో ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు. వెడలిపోయే కాలం సమీపించింది, వృద్ధుడయ్యాడు. క్రింద చదివితే అంగీలు తీసుకుని రమ్మంటున్నాడు. తిమోతితో అంటున్నాడు, వస్తూ ఫలానా చోట అంగీ ఉంది, తీసుకుని రమ్మంటున్నాడు. అంటే ఏమీ లేదు, ఆ భక్తునికి చివరిలో దేహము కప్పుకొనడానికి వస్త్రము లేదా? వస్త్రం కూడా లేదు. అటువంటి పరిస్థితిలో కూడా కష్టకాలంలో, శ్రమలలో, ఆ దరిద్రతలో, చెరసాలలో, బాధలో, అవసాన కాలంలో కూడా లూకా ఎవరిని విడిచిపెట్టలేదు? పౌలును విడిచిపెట్టలేదు. ఆలోచన చెయ్యి. లూకాలో మనం నేర్చుకున్న పాఠం ఏమిటి? లూకా ప్రయాణం చేస్తున్న ఓడ బ్రద్దలైంది, కానీ ఆయన విశ్వాసం అనే ఓడ బ్రద్దలు కాలేదు. లూకా తన విశ్వాసం అనే ఓడ బ్రద్దలు చేసుకోలేదు. పౌలు ప్రయాణం చేస్తూ ప్రారంభించాడు. పౌలు గారితో కలిసి కడవరకు ఏం చేశాడు? ప్రయాణం చేసి ముగించాడు. అవసాన కాలం అంటే ఆఖరి దినాల్లో కూడా వెడలిపోయే కాలం వరకు లూకా పౌలు భక్తిని విడిచిపెట్టలేదు. ఈ మాటలు వింటుంటే మనమందరము దేమాలాగా ఉండకూడదు అని మనం ఇక్కడ గ్రహించుకుందాం. ఎవరిలాగా ఉండాలి? లూకాలాగా ఉండాలి, దేమాలాగా ఉండకూడదు. చివరి వరకు, కడ వరకు ప్రయాణాలలో తుఫానులు వస్తాయి. ప్రయాణాలలో అలలు రేగుతాయి. ప్రయాణాలలో కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఆఖరి దప్పులు ఉంటాయి. ఇంకా ఎన్నెన్నో వస్తాయి. ఊహించని ఎన్నెన్నో కష్టాలు, శ్రమలు ఒకసారి పెను తుఫానులాగా నీ మీద నా మీద పడతాయి. ఇంకా ఏమైనా రాని, ఇంకా ఏమైనా కలుగని,
యేసు ప్రభుని నేను నమ్ముకుని నా విశ్వాసి కడవరకు ప్రభుతోనే ఉండి ఆయనతోనే కొనసాగుదాం. కడవరకు ప్రభువుతోనే ఉండిపోదాం. వెనుకకు తిరిగి చూసేది లేదు. నాకంటే ఎక్కువగా తల్లినైనను, తండ్రినైనను, స్నేహితులైనను, అన్నదమ్ములైనను, అక్కచెల్లెలైనను, పొలము భూములైనను ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ప్రతివాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాల. వెనుదిరిగేదే లేదు. శ్రమలు వచ్చినా, అవమానములు వచ్చినా, దరిద్రత వచ్చినా, ఖడ్గము వచ్చినా, మరణం వచ్చినా, కరువు వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, అయిన వారు నెట్టివేసినా, కన్నవారు త్రోసివేసినా, యేసును వెంబడించు. కడవరకు వెంబడిస్తా తీర్మానం చేసుకుందాం. దేమ ఇహలోకమును శ్రేయించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాను. ఎంత విచారం చూశారా? ఆ మాటలు, ఆ వాక్యము నాకు నీకు వర్తించుకోకుండా చూసుకో. లూకా గూర్చి ధ్యానించుకుందాం. మార్కును వెంటబెట్టుకుని రమ్ము ఏమంటున్నాడు? మార్కును వెంటబెట్టుకుని రమ్ము అంటున్నాడు. అతడు నాకు ప్రయోజనకరమైన వాడు. ఇప్పుడు మార్కుని గురించి ధ్యానించుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 51-52 చూస్తాం. చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 51-52 చదువుదాం. తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెలుచుండగా వారు అతనిని పట్టుకొనిరి. అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయెను. యేసు ప్రభుల వారిని బంధించి శిలువ వేటుకు తీసుకుని పోయేటప్పుడు అక్కడ ఒక పడుచువాడు ఉండేను అని మనం చూస్తాం, అనే మాట మనం చూస్తున్నాం. ఆ పడుచువాడే, ఆ పారిపోయిన వాడే మార్కు. అతడే మార్కు. అపోస్తల కార్యం 12వ అధ్యాయము 12వ వచనం కూడా మనం చదువుతాం. చూడండి. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. మార్కు అసలు పేరు కాదు. మార్కు అది అసలు పేరు కాదు, అది మార్కు అన్నమాట. మారు పేరు అది. అసలు పేరు యోహాను. అసలు పేరు యోహాను, మారు పేరు మార్కు. అతడు యెరూషలేము నివాసి. వారికి పెద్ద ఇల్లు ఉంది. తల్లి పేరు మరియా. ఆ ఇంటిలో అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. అలాగైతే మార్కు తల్లి విశ్వాసురాలు. మార్కు తల్లి ప్రార్థనాపరురాలు. మార్కు ఇంటిలో ప్రార్థన జరుగుతూ ఉంటుంది. అక్కడ సంఘము కూడా కూడుకుంటున్నారేమో. అక్కడ ప్రార్థన జరిగే గృహము. మార్కు బర్నబాకు సమీప జ్ఞాతి అని మనం చదువుకున్నాం కదా. బర్నబా గారికి ఈ మార్కు మేనల్లుడు అవుతాడు. వారి చరిత్ర పెద్దదే. మార్కు మేనమామ బర్నబా గొప్ప భక్తుడే.
తల్లి ప్రార్థనాపరురాలు. అసలు ఇంటిలోనే ఏముంది? ఇంటిలోనే సంఘం కూడుకుంటుంది, ఇంటిలోనే ప్రార్థన జరుగుతూ ఉంటుంది. ఎంత గొప్ప ధనుడు మార్కు గారు, ఎంత గొప్ప భాగ్యం కదా. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యం ప్రచురించుచుంటిరి. యోహాను వారికి ఉపచారం చేయువాడే ఉండెను. ఇక్కడ మార్కు పరిచారం చేసేవాడుగా ఉన్నాడు, పరిచారకుడుగా ఉన్నాడు. పౌలు బర్నబా వీళ్ళిద్దరూ మొదటి సువార్త దండయాత్రకు వెళ్ళుచున్నప్పుడు ఈ మార్కు యవనస్తుడు, ఈ పడుచువాడు వారితో కూడా కలిసి దండయాత్రలో పాలు పొందాడు, వారితో కూడా వెళ్ళాడు. యోహాను వారికి ఉపచారం చేయుచూ ఉండెను అని మనం ఇక్కడ చూస్తాం. అంటే పౌలు బర్నబాలకు పరిచర్య చేస్తున్నాడు. వారికి స్నానానికి నీళ్ళే పెట్టాడా, వారి వస్త్రాలే ఉతికాడా, వారికి ఆహారమే సిద్ధం చేశాడా, మరి ఎన్నెన్నో పరిచర్యలు చేస్తూ వచ్చాడు మార్కు. పరిచారకుడు ఆయన పరిచారకుడు మార్కు అని అంటున్నాం. అందుకే మార్కు సువార్తలో కూడా ఒక ముఖ్యమైన వచనం ఏమిటి తెలుసా మీకు? మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టుటకు వచ్చాడు. ఆ పరిచారకుడుగా సేవ ప్రారంభించాడు మార్కు గారు. పరిచారకుడు గొప్ప భక్తులకు పరిచర్య చేశాడు. అదే అధ్యాయం 13వ అధ్యాయంలోనే 18వ వచనం మనం చూస్తాం చూడండి. అపోస్తల కార్యం 13వ అధ్యాయము 18వ వచనం. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంఫూలియాలోనున్న పెర్గేకు వచ్చిరి. అచట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. అంత పరిచారకుడు ఆ సమయంలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు వాళ్ళని. నేను వస్తాను అని వారితో చెప్పి బయలుదేరి వచ్చి కొంతకాలం ఉండి శ్రమలు కష్టాలు రాగానే ఏమి చేశాడు? పౌలును బర్నబాలను విడిచిపెట్టి యెరూషలేమునకు వెళ్ళాడు. సువార్త సేవ భలే ఉంటుందిలే, బాగుంటుందిలే అనుకున్నాడేమో. అందులో బర్నబా, పౌలు గారు వారంతా ఉంటే ఎంతో బాగుంటుందిలే, భలే ఉంటుందిలే అని అనుకున్నాడేమో మార్కు గారు. తీరా అతనికి అర్థమైనది ఏమిటంటే సువార్త సేవ ఇది కష్టముతో, నష్టముతో, అవమానములతో, ఉపవాసములతో కూడినది, దెబ్బలతో, గాయాలతో కూడినది, నిందలు, పస్తులతో కూడినది అని అర్థమైపోయింది మార్కు గారికి. ఆనాడైనా ఈనాడైనా సువార్త సేవ అంతే. ఆ శ్రమలకు, ఆ బాధలకు తట్టుకోలేక ఈ మార్కు అనే ఆయన ఏమైనాడు? వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అపోస్తల కార్యం 15వ అధ్యాయము 37 చూడండి. 15వ అధ్యాయము 37వ వచనం. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంఫూలియాలో పని కొరకు తమతో కూడా
రాక తమను విడిచిన వారిని వెంటబెట్టుకుని పోవుటకు యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదం కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృప అప్పగించబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారం చేయుచుండెను. మరలా సువార్త దండయాత్రకు వెళుచుంటే మరలా మీ వెంట వస్తాను అన్నాడు మార్కు. బర్నబా ఏమో తీసుకొని వెళదాం అంటున్నాడు. మధ్యలో మనలను విడిచిపెట్టి వెళ్ళాడే, ఇతను వద్దు, మరలా ఏమి చేస్తాడో, మనలను మధ్యలో విడిచిపెట్టిపోతాడో మనలను అనుకొని ఇతడు వద్దు అంటున్నాడు పౌలు. తీసుకొని వెళదామని బర్నబా వద్దు అంటున్నాడు పౌలు. వారి మధ్య తీవ్రమైన వాదము జరిగింది. అంతే, బర్నబా మార్కును వెంటబెట్టుకొని వెళ్ళిపోయాడు. పౌలు శీలను వెంటబెట్టుకొని సువార్త సేవకు సాగిపోయారు. గొప్ప భక్తుల మధ్య గొప్ప తీవ్రమైన భేదం వచ్చింది. గొప్ప అపోస్తలు విడిపోయారు. ఒకరికి ఒకరు విడిపోయారు. ఎవరిని బట్టి? మార్కును బట్టి. బర్నబా ఏమంటాడు? తీసుకొని వెళదామంటాడు. పౌలు ఏమంటాడు? మధ్యలో విడిచిపెట్టినవాడు అసలే వద్దు అంటాడు. పిరిగివారు వెళ్ళిపోండి అంటుంది దేవుని వాక్యం. యుద్ధంలో పిరిగివారు ఉంటే వెనక్కి వెళ్ళిపోండి అని దేవుని వాక్యం మనకు చెబుతుంది. మధ్యలో విడిచిపెట్టినవాడు మనకు వద్దు అంటున్నాడు. వారి మధ్య గొప్ప వాగ్వాదము జరిగింది. ఇద్దరూ వెళ్ళిపోయారు. పౌలు బర్నబాలు మరి ఎప్పుడైనా భూమి మీద కలుసుకున్నారో ఏమో కానీ మనకు తెలియదు. పరలోకంలో కలుసుకుంటారులే, అది వాస్తవమే. అలాగనే మన పూర్వం మన భక్తులు బ్రదరన్ అసెంబ్లీలోనే మొదటివారు, మన పుస్తకాలు ఈ మాట చదివాను. బ్రదరన్ సహవాసం ప్రారంభికుల్లో మొదటివారు ముఖ్యులు ఇద్దరు ఉన్నారు. జాద్వే గారు అని, జాద్ మల్లర్ అని వారిని మనం చూస్తున్నాం. వారి మధ్య తీవ్రమైన భేదం వచ్చింది. అంటే వారు విడిపోయారు. వారు ఎప్పుడూ భూమి మీద కలుసుకోలేదు. ఇద్దరూ గొప్ప భక్తులే. ఇంతకీ మార్కు విషయంలో రైట్ ఎవరిది, రాంగ్ ఎవరిది? తీసుకుని వెళదాము అంటున్నాడు బర్నబా, వద్దు అంటున్నాడు పౌలు. మరి ఎవరిది రైటు చెప్పండి? ఏమో అంటారా? దైవ సేవకులు చెప్పే మాట ఏమిటంటే ఇద్దరిది రైటు అంటున్నారు. ఇద్దరిది రైటే అంట. 100కి 90 మంది పౌలుదే రైటు అని అంటారు. వాస్తవమే. అయితే ఇద్దరిది రైటే. అలాగంటే పౌలుదేమో తండ్రి లాంటి మనసు, బర్నబాదేమో తల్లి లాంటి మనసు. పౌలుదేమో తండ్రి లాంటి మనసు మనం చూస్తున్నాం. బర్నబా అంటే అర్థము ఆదరణ పుత్రుడు అని ఉన్నది కదా, ఆదరించేవాడు కదా. తల్లి లాంటి మనసు బర్నబాది, తండ్రి లాంటి మనసు పౌలుది. పిల్లవాడు తప్పు చేశాడు, తండ్రి కోపంగా ఉన్నాడు, తండ్రి చేతిలో బెత్తం ఉంది. పిల్లవాడిని కొట్టడానికి తండ్రి బెత్తం తీసుకొని వస్తున్నాడు. తల్లి ఏం చేసింది చెప్పండి? ఈ ఒక్కసారి చూడయ్యా, ఇంకా వద్దులే అయ్యా అని అడ్డుపడుతూ ఉంటే ఈ పిల్లవాడు కూడా తల్లి చాటున దాగుకుంటాడు. తండ్రి బెత్తం కొట్టబోయే
కొట్టబోతే ఆ తల్లి మీదే పడేటట్టు చూసుకుంటుంది ఆ తల్లి. బిడ్డ మీద దెబ్బ పడనీయకుండా వచ్చేస్తుంది తల్లి. అటువంటి తల్లి ప్రేమ బర్నబాది అన్నమాట. ప్రతి స్థానిక సంఘములో తల్లి లాంటి వారు ఉండాలి, తండ్రి లాంటి వారు ఉండాలి. పౌలు క్రమశిక్షణతో బెత్తం వాడుతాడు. క్రమశిక్షణ ఉండాలి సంఘములో. తప్పు చేస్తే శిక్షించాలి, క్రమశిక్షణ తీసుకోవాలి, బెత్తం వాడాలి. తండ్రి శిక్షించని కుమారుడు ఎవడు? బెత్తం అంటే వాక్యమే. వాక్యంతోనే మనం సరిచేసుకోవాలి. శిక్షింపబడిన ఎడల మీరు దుర్బీజులే అంటారు. మనం శిక్షింపబడితే మనం ఎవరం? దుర్బీజులమే. ఏబీ పత్రికలో ఆ మాట మనం చూస్తాం. పౌలు గొప్ప క్రమశిక్షణతో పేరు పొందినవాడు. తండ్రిలాగా బెత్తం వాడుతాడు పౌలు గారు. శిక్షిస్తాడు. తల్లిలాగా ఆదరిస్తాడు. ఎవరు? బర్నబా గారు. వారు వెళ్ళిపోయారు, విడిపోయారు. బర్నబా మార్కుని తీసుకొని వెళ్ళిపోయాడు. పౌలు శీలను తీసుకొని వెళ్ళిపోయాడు. బర్నబాను గూర్చి మనకు తెలియదు. గలతీ పత్రికలో సౌలు గారు కొంత వ్రాశాడు, కానీ కలుసుకున్నారో లేదో మనకు తెలియదు. ఇప్పుడు ఆఖరిలో ఏమి వ్రాస్తున్నాడు పౌలు గారు అంటే, మార్కును వెంటబెట్టుకొని రా అంటున్నాడు. అతడు నాకు ప్రయోజనకరమైన వాడు. కొలొస్సీయుల పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, అతని చేర్చుకునుడి. చూడండి, కొలొస్సీలో రాసిన చూద్దాం. కొలొస్సీలో రాసిన పత్రిక 4:10. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును వెంట మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గూర్చి మీకు ఆజ్ఞ పొందితిని. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతనిని చేర్చుకొనుడి. ఇతనిని చేర్చుకో. ఒకప్పుడు ఏమన్నాడు పౌలు? వద్దంటే వద్దు అనేవాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ మార్కు మీ యొద్దకు వస్తే సంఘాలకు రాస్తూ అన్నమాట. ఇతనిని చేర్చుకొనుడి. అతన్ని చేర్చుకోండి. కొలొస్సీ పత్రికలతో పాటు ఫిలెమోను పత్రికలు కూడా 2 కలిపి పంపించాడు పౌలు. ఒనేసిము విషయంలో కూడా ఫిలెమోనుకు ఉత్తరము రాస్తూ, ఇతడు నీ యొద్దకు వస్తే చేర్చుకొనుము అంటున్నాడు. నన్ను చేర్చుకున్నట్లు అతనిని చేర్చుకో. పౌలు మార్కును గురించి అతనిని చేర్చుకోండి, లేక పౌలు మార్కును గూర్చి అతన్ని చేర్చుకోండి. నేగ్రాలు మనకు తెలియదు, కానీ ఏమి జరిగిందో మనకు తెలియదు. కానీ మార్కు గ్రహించాడు, పశ్చాత్తాపడ్డాడు, పరితాపము నొందాడు. ఎంత వేదన పడ్డాడో, ఎంత దుఃఖపడ్డాడో, ప్రభువు సన్నిధిలో ఎంత విలపించాడో. నా ప్రభువా, నన్ను బట్టి 2 అపోస్తలు విడిపోయారు. నన్ను బట్టి 2 అపోస్తలు విడిపోయారయ్యా. నా అవిధేయత, నా పిరికితనం, నా అధైర్యాన్ని బట్టి గొప్ప అపోస్తలు విడిపోయారు. నన్ను
నన్ను బట్టి ప్రభువా నీ నామానికి ఎంత అవమానం వచ్చింది, సంఘానికి ఎంత నష్టం జరిగింది, నీ సేవకు ఎంత ఆటంకం కలిగింది, నన్ను కరుణించు, నన్ను క్షమించు ప్రభు సన్నిధిలో ప్రలాపించి ఉంటాడు మార్కు గారు. అంతేకాదు, ప్రభు సన్నిధిలో తన హృదయం కుమ్మరిస్తూ ఏడుస్తూ, నన్ను బట్టి ఇలా అయిపోయారు, నీ నామానికి అవమానం వచ్చింది, భక్తులు విడిపోయారు, సంఘాలకు అవమానం వచ్చింది, నన్ను కరుణించు, నన్ను క్షమించు, నాతో కూడా చెరలో ఉన్న మార్కు అని అంటాడు అపొస్తలుడైన పౌలు 4:10. ఎప్పుడో నాకు తెలియదు, ఎక్కడో నాకు తెలియదు, మార్కు చివరకు పౌలు దగ్గరికి వచ్చి తప్పు ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. నన్ను బట్టే కదయ్యా మీరు విడిపోయారు, నేను పిల్లోని యవనస్తుని, తట్టుకోలేక శ్రమకు తాళుకోలేక వెళ్ళిపోయాను. పౌలు భక్తుడా, తండ్రి లాంటి వాడవు, నన్ను క్షమించు. పౌలు క్షమించాడు, చేర్చుకున్నాడు, పౌలుతో పాటు సేవ చేశాడు, పౌలుతో పాటు చెరసాలకు వెళ్ళాడు. కొలసీలో పత్రిక 4:10 ఆ మాట కూడా చూస్తాం. నా జత పనివాడు అన్నాడు, వెంటబెట్టుకున్నాడు. క్రమశిక్షణలో ఎంత మేలు ఉందో చూడండి. వద్దన్నావు, తిరిగి వస్తే పౌలు కూడా ఏం చేశాడు? చేర్చుకున్నాడు. చేర్చుకోవడమే కాదు, వెంట పెట్టుకొని సేవలో ఎన్ని పాఠాలు నేర్పాడో, ప్రభువును గురించి ఎన్ని సంగతులు చెప్పాడో. పౌలుతో పాటు మార్కు కూడా చెరసాలలో ఉన్నాడు. మార్కు తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఆ మార్కుని గురించి ఆఖరి మాటలు ఏమిటి? నా కుమారుడా తిమోతి, నీవు వస్తూ మార్కును వెంటబెట్టుకునిరా. నాకు ప్రయోజనకరమైన వాడు. మార్కు జీవితం ఆఖరిలో ఏమైంది? ప్రయోజనకరమైన వాడుగా ముగిసింది. ఒకప్పుడు ప్రయోజనం లేనివాడు, ఇప్పుడు ఏమైనాడు చెప్పండి? ప్రయోజకుడుగా అయ్యాడు. ఒకప్పుడు వెనుకబడినవాడు, ఇప్పుడు ఏమైనాడు? ఇప్పుడు ముందుకు నడుస్తున్నాడు. ఒకప్పుడు ఆగిపోయినవాడు, ఇప్పుడు ఏమైనాడు? ఇప్పుడు సాగిపోతున్నాడు. ఒకప్పుడు నిష్ప్రయోజనకుడు, ఇప్పుడు ఏమైనాడు? ప్రయోజకుడుగా అయినాడు. జత పనివాడయ్యాడు. ఈయనే మార్కు సువార్త వ్రాశాడు. సువార్తకుడు అయ్యాడు కూడా. క్రొత్త నిబంధనలో మొదటి వ్రాయబడినది మార్కు సువార్త మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త కాదు, మార్కు సువార్త. సువార్తకుడు అయినాడు. అతడు నాకు చాలా ప్రయోజనకరమైన వాడు. ఒకప్పుడు ఓడిపోయాడు, ఒకప్పుడు జారిపోయాడు, ఒకప్పుడు వెనకపడ్డాడు. నేను త్వరగా ముగిస్తాను. టైం ఎంత త్వరగా ముగిస్తాను. 145వ కీర్తన మనం చూస్తాం, 14వ వచనం. నూట 145వ కీర్తన 14వ వచనం. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఒక భక్తుడు ఏమన్నాడు అంటే, మన అందరము మార్కులమే అన్నాడు. మనమందరము మార్కులమే అంటే దాని అర్థం ఏమిటి? మనము కూడా ఎప్పుడో ఒకసారి వెనుకపడ్డాం. మనమందరము మార్కులమే. ఆఖరకు అబ్రహాము కూడా మార్కే. అబ్రహాము కూడా తప్పిపోయాడు. నవోమి కూడా తప్పిపోయింది. మార్కు తప్పిపోయాడు. చిన్న కుమారుడు ఏమైనాడు?
తప్పిపోయాడు. చిన్న కుమారునికి ఏమంటారు? తప్పిపోయిన కుమారుడు అని అంటారు. దావీదు తప్పిపోయాడు. మోసే తప్పిపోయాడు. ఓడిపోవడం అంటే ముగింపు కాదు, అదే విజయానికి పునాది అన్నాడు అని ఒక భక్తుడు మనం రాసినప్పుడు మనం చదివామాట. మనమందరము మార్కులమే. అయితే ఒక ప్రశ్న, తప్పిపోయిన వారు తప్పిపోయినట్టే ఉండాలా? పడిపోయిన వారు పడిపోయినట్టే ఉండాలా? వెనుకబడిన వారు వెనుకబడినట్టే ఉండాలా? పడిపోయిన వారు తిరిగి లేవటానికి అవకాశం లేదా? వెనుకబడిన వారు తిరిగి ముందుకు రావడానికి అవకాశం లేదా? కృంగిపోయిన వారికి లేవటానికి అవకాశం లేదా? మార్కు జీవిత చరిత్ర చెబుతున్నది అదే. ఏమిటదంటే, అవకాశం ఉంది. పడిపోయిన వారు తిరిగి లేవాలి, ఆగిపోయిన వారు ముందుకు సాగిపోవాలి, వెనుకబడ్డవారు ముందుకు రావాలి. ప్రభువు చేర్చుకుంటాడు. ప్రభువు నిన్నే వాడుకుంటాడు. చాలా ప్రయోజనకరమైన వానిగా చేస్తాడు. ఎవరిని? నిన్నే. ఓడిపోయిన నిన్నే, ఆగిపోయిన నిన్నే, పతనమైన నిన్నే, జారిపోయిన నిన్నే. ప్రభు ఏమి చేస్తాడు? వస్తే నిన్ను ప్రయోజనకరమైన వానిగా వాడుకుంటాడు. ప్రయోజనకరమైన సాధనముగా ప్రభు వాడుకుంటాడు. అతడు నాకు ప్రయోజనకరమైన వాడు. జారిపోయావా? కృంగిపోయావా? వెనకబడ్డావా? ఒక ఆశ ఉన్నది. నీవు తిరిగి రా, నీవు తిరిగి రా అని ప్రభు సెలవిస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం చూస్తుందండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. భ్రష్టులకు పిల్లలారా, తిరిగి రండి, నేను మీ యజమానుడను, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి అని అంటున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? భ్రష్టులకు పిల్లలారా, భక్తులకు పిల్లలారా అని అనలేదు. ఏమంటున్నాడు? భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీకు యజమానుడను. అదే 22వ వచనంలో కూడా, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ విశ్వాసమును నేను బాగు చేస్తా. ఎప్పుడు ఆయన బాగు చేస్తాడు? తిరిగి వచ్చినప్పుడు. నీవు బాగుపడాలంటే ఏమి చేయాలి? తిరిగిరా, మీ అవిశ్వాసమును బాగు చేస్తానని అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో, నా యొద్దకే రావాలి. చూడండి, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు, నువ్వు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలను. నువ్వు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధిలో నుండి తొలగించి, సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవముతోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగుననుకుందురు అని అంటున్నాడు. నా యొద్దకే రావాలి. నీవు అటు ఇటు ఆ సంఘానికి ఈ సంఘానికి తిరుగుట మాని
నా యొద్దకే రావాలి, దేవుని యొద్దకే రావాలి. నువ్వు తిరిగి రావాలని ఉద్దేశిస్తే నా యొద్దకే రా. యోవేలు గ్రంథంలో కూడా 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూడండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడైనను అనే మాట చాలా ఆదరకరణమైన మాట. ఇప్పుడైనను అంటే నువ్వు ఎంతగా పతనమైనా ఇప్పుడైనా ఇంకా ఆశ ఉన్నది. ఇప్పుడైనా నువ్వు తిరిగి వస్తే నేను నిన్ను చేర్చుకుంటా. ఎలా రావాలి? దుఃఖముతో రావాలి, కన్నీటితో రావాలి, మనపూర్వకముగా రావాలి, రొమ్ము కొట్టుకుంటూ రావాలి. నిజమైన పరితాపముతో పశ్చాత్తాపముతో రావాలి. ఇప్పుడైనా వస్తే ఇప్పుడైనా రండి. దుష్టులకు ప్రజలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును బాగు చేస్తా. తప్పిపోయావా, జారిపోయావా, పడిపోయావా, ఆగిపోయావా, అలిగిపోయావా? ఇప్పుడైనా నువ్వు తిరిగిరా. నేను నిన్ను చేర్చుకుంటాను. నేను నిన్ను ప్రయోజనకరమైన వానిగా నిన్ను చేస్తా. తిరిగి రండి అని ప్రభువు సెలవిస్తున్నాడు. ఇంతవరకు మనము ధ్యానం చేసిన దేమా, లూకా, మార్కు వారి గురించి ధ్యానం చేసుకున్నాం. వారి యొక్క క్రియలు మనం తలపోసుకొని దేమా వాళ్ళే కాకుండా లూకా వాళ్ళే మనం విడిచిపెట్టుకోకుండా మార్కు వాళ్ళే పశ్చాత్తాపడి తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మన జీవితాల్లో కూడా ప్రభువును వెంబడించే వారిగా ఉండాలి. శ్రమలైనా కష్టాలైనా ఏది వచ్చినా సరే మనము పైవాటినే చూడాలి. ప్రభువు కొరకే మనం జీవించాలి. ఆ పరలోక పట్టణం కొరకు మనం ఎదురు చూస్తూ ఉండడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు మనందరికీ వినికిడిలో దీవించి ఆశీర్వదించినట్టుగా ప్రార్థన చేస్తాము.